రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో తెరకెక్కిన యానిమల్ టీజర్ వచ్చింది. సినిమా డిసెంబర్ లో రానుంది. అయితే గ్లిమ్స్ ని మించేలా షాక్ ఇచ్చిన ఈ మూవీ టీజర్ తో అసలు లెక్కలే మారిపోతున్నాయి. టైగర్ 3 యానిమల్ అంటూ బాలీవుడ్ దూసుకెళ్తోంది. సలార్ తో సౌత్ కూడా దాడికి రెడీ అయ్యింది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో బాక్స్ ఆఫీస్ ఊగిపోయే టైం వచ్చినట్టుంది. కొత్త సినిమాల సరికొత్త టీజర్ల జోరు పెరిగిపోయింది. యానిమల్ టీజర్ అంచనాలను పెంచేసింది, షాక్ ఇచ్చింది. రణబీర్ కెరీర్ లోనే బాక్స్ ఆఫీస్ షేక్ చేసే సినిమాగా అనిపించేలా కంటెంట్ కొత్తగా ఉందంటున్నారు. ఆ రేంజ్ లో టీజర్ గ్లిమ్స్ నే మించింది. బాలీవుడ్ లోనే కాదు, ప్రెజెంట్ పాన్ ఇండియా లెవెల్లో మాఫియా యాక్షన్ డ్రామానే నడుస్తోంది. యానిమల్ ఆ బ్యాక్ డ్రాప్ తో వస్తే, అదే బ్యాక్ డ్రాప్ కి దేశభక్తి స్పై థ్రిల్లర్ జానర్ ని యాడ్ చేసింది టైగర్ 3 టీమ్. అలా వచ్చిన టైగర్ 3 టీజర్ కూడా యూట్యూబ్ ని కుదిపేస్తోంది. రిలీజ్ కి రెడీ అయిన పాన్ ఇండియా మూవీస్ అన్ని ప్రామిసింగ్ గానే కనిపిస్తున్నాయి. ఒక్కో మూవీ టీజర్ తో మార్కెట్ లో హైప్ పెరిగిపోతోంది. పాన్ ఇండియా లెవెల్లో వసూళ్ల సునామీ తెచ్చేలా ఉన్నాయి అనేంతగా అంచనాలు ఆకాశం నడుతున్నాయి. సలార్ మూవీనే కాదు, లియో గ్లిమ్స్ తో పాటు బ్యాడాస్ అంటూ వచ్చిన పాట కూడా తూటాల దూసుకువెళ్తోంది. భాషలకు అతీతంగా తెలుగు, తమిళ, హిందీ సినిమాలు మాఫియా బ్యాక్ డ్రాప్ తో ఊపేసేలా కనిపిస్తున్నాయి. ఇక తెలుగు నుంచి సలార్ ఒకటే కాదు, ఓజీ కూడా మాఫియా బ్యాక్ డ్రాప్ తోనే వస్తోంది. విచిత్రం ఏంటంటే, ఈ జానర్ లో తెరకెక్కిన సినిమా తాలూకు టీజర్ ఏదైనా ట్రెండ్ సెట్టర్ గా మారేలా ఉంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అంతటా ఈ జానర్ మూవీస్ టీజర్లు దుమ్ము దులిపేస్తున్నాయి. ఓజీ కూడా అలానే షాక్ ఇచ్చింది. నిజానికి రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీస్, పెద్ద హీరోల సినిమాల టీజర్లు ఫ్యాన్స్ కి కాదు, కామన్ ఆడియన్స్ కి కూడా కిక్కిచ్చేలా ఉన్నాయి. గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో రాకున్నా గ్లిమ్స్ రూపంలో మాత్రం అంచనాలను ఆకాశానికెత్తాయి. యానిమల్ మూవీ గ్లిమ్స్ కంటే 10 రెట్లు టీజర్ కి రెస్పాన్స్ పెరిగింది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ మేకింగ్ నుంచి వస్తున్న మూవీ కావటంతో ఆల్రెడీ అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. వాటిని రీచ్ అవటం కాదు, అంతకు మించే హైప్ పెరిగేలా టీజర్ వచ్చింది. మాఫియా ట్రెండ్ రీసౌండ్ చేస్తోంది.